మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2025 మాస ఫలితాలు. నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా చూసుకున్నప్పుడు గ్రహ సంచారాన్ని కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వృషభ రాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే ఈ గురువుకి మనకి వక్రగతి అనేది అయిపోయింది. అలాగే మిథున రాశిలో కుజుని యొక్క సంచారం, అలాగే ఈయన కూడా వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. కన్యలో కేతువు, అలాగే మనకి ఈ కుంభరాశిలో శని రవుల యొక్క కలయిక. ఈ రవి కూడా మనకి మార్చ్ 14 నుండి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇందులోకి ఈ రవి ఇక్కడి నుంచి మనకి కుంభంలోంచి మీనంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ మీనరాశిలోని శుక్రుడి యొక్క సంచారం అనేది కూడా నడుస్తుంది. శుక్రుడు యొక్క కూడా మనకి ఈ మార్చి 2 నుండి కూడా ఈయన వక్రారంభం అనేది ప్రారంభమవుతోంది. అలాగే బుధుడు కూడా మనకి ఈ మీనరాశిలోనే సంచారం చేయడం, ఈయనది కూడా వక్రారంభం అనేది మనకి మార్చి 15 నుంచి ఈ బుధుడిది జరుగుతోంది. మనకి మీనంలోనే రాహు యొక్క సంచారం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారము అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశిలోకి మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ వృషభ రాశికి రాశ్యాధిపతి వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడు ఈ మాసంలో వీళ్ళకి ఉచ్చస్థితిలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే రాశ్యాధిపతి లాభస్థానంలోనూ అలాగే ఉచ్చస్థితిలోనూ ఉండడం అనేది జరుగుతోంది. అయితే మరి ఈ రాశి వాళ్ళకి ఈ మార్చి మాసంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కానీ చూసుకుంటే, ఎవరైతే విద్యార్థులైతే విదేశీ విద్య, దూర విద్య దేనికోసం ఏదైతే ప్రయత్నిస్తున్నారో అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ మాసంలో కూడా ఇంకా వీళ్ళకి కంటక శని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి, దశమ స్థానంలో ప్రభావం అనేది ఉంది కాబట్టి, ఉద్యోగరీత్యా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో లేకపోతే దాని ప్రకారంగా ఎవరికైతే విదేశీ పరంగా ఏదైతే ఉద్యోగపరంగా ఏవైతే చేస్తున్నారో వాటి నుండి ఇంకా ఈ మాసం వరకు కూడా చిన్న చిన్న వ్యతిరేకతలు, లేకపోతే అలసటలు, లేకపోతే వాళ్ళకి తగిన గుర్తింపు రాలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో కూడా కాస్త కనపడడం అనేది జరుగుతుంది. అయితే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం అనుకూలంగా ఉంటుంది. కాస్త కొంచెం ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ మార్గాలు పెరగడంతో పాటుగా ఉద్యోగపరంగా కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు, అంటే ఒక్కోసారి ఉద్యోగం మానేద్దామా అన్నంత కోపం కూడా రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ మాసంలో సమాజపరంగా చూసుకున్నప్పుడు మాత్రం కాస్త కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి సమాజపరంగా. కానీ కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో, ధనస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఇంట్లో కుటుంబ సభ్యులతోనూ, అలాగే ఇంట్లో పిల్లలతోనూ, భార్య పిల్లలతోనూ, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతోనూ మాత్రం మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. అంటే మనకి ఎలా ఉంటుందంటే బయట పల్లకి మూత, ఈ ఇంట్లో ఈగల మూతలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంట్లో సభ్యులతో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. అలాగే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కాబట్టి ఈ పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కొత్తగా ఏవైనా ప్రాపర్టీస్ కొనాలన్నా, లేకపోతే ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్న సంతాన విషయాల్లో కావచ్చు, కెరియర్ విషయాల్లో కావచ్చు, ఏదైనా మార్పులు, అంటే ఒక ఎక్కువ లాంగ్ టర్మ్ ఉండే మార్పులు, అంటే ఏదైనా ఇల్లు కొనడం కానీ, లేకపోతే స్థిర చరాస్తుల విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా ఇల్లు మారడం గురించి కానీ, ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, లాంగ్ టర్మ్ చేసుకునేటప్పుడు మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఎవరైతే ఈ నూతన వ్యాపారానికి కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్లు పెట్టడానికి కానీ, లోన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అలాంటివి లోన్స్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ మాసం ఏదైతే ఉందంటే, ఈ శని భగవానుడు 10వ ఇంట్లోంచి
11వ ఇంట్లోకి వచ్చే వరకు కూడా కాస్త ఏదైనా విలువైన వస్తువులు కానీ ఇల్లు కానీ ఏదైనా ప్రాపర్టీ కొనే విషయాల్లో మాత్రం వాయిదా వేయడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వ్యాపార పరంగా ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకునే వ్యాపారాలు కావచ్చు, అవి సఫలీకృతం అవ్వడం, వ్యాపారాల ద్వారా ఆదాయ మార్గాలు అంటే ఆల్రెడీ వ్యాపారం పెట్టి ఉండి ఇంకా మేము ఏదైనా మార్గాలు వెతుక్కుంటున్నాము అనుకున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అంటే షేర్ మార్కెట్లో కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కాస్త కొంచెం ఆ మార్కెట్ యొక్క హెచ్చుతగ్గులు చూసుకుని పెట్టడం అనేది ఉత్తమమైన విషయం. మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం వీళ్ళకి అప్పులు అవి ఏవైతే ఉన్నాయో వాటి నుండి కొంచెం విముక్తి రావడం అనేది జరుగుతుంది. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది. కేవలం ఇంకా కంటక శని యొక్క ప్రభావం ఉండడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకు కూడా లాభస్థానంలో ఈ షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతోంది కాబట్టి కొంతవరకు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఈ మార్చి మాసంలో రావడం అనేది జరుగుతుందంటే వీళ్ళు అనుకున్న పనుల్లో ఒక 70% అవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులతో విషయాలతో చర్చించేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి. ధన విషయంలో కూడా కుజుడు ఉన్నాడు కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కాస్త ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టండి. వీళ్ళు ఎక్కువగా గణపతి ఆరాధన చేసుకోవడం లేదా గణపతికి గరికతో పూజ చేయడం, ముఖ్యంగా ఈ యొక్క శని భగవాన్ ఇంకా ఆయన రాజస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త గోవుకి ఏదైనా కాస్త కొంచెం ఏ పదార్థాన్ని పెట్టినా అంటే మీరు ఈ యొక్క ధాన్యాలు పెట్టేటప్పుడు అంటే రవికి సంబంధించిన గోధుమలు పెట్టినా లేకపోతే కాస్త బియ్యము పెట్టినా ఎలాంటి పెట్టిన దాంట్లో చిటికెడు నల్ల నువ్వులు కలిపి గోవుకి తినిపించడం లేదా ఏదైనా నువ్వులు ఉండల కింద చేసి గుళ్ళో ప్రసాదంగా తినిపించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, నిత్యము విష్ణు ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు ఈ మార్చి మాసంలో మీరు పొందడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు అంటే ఇక్కడ ఏది చేసినా కూడా మనకి తప్పనిసరిగా ఫలితం అనేది ఈ గోచార ఫలితాల్లో కొంతవరకునే మనం పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి దీంతో పాటుగా జన్మజాతకాన్ని కూడా ఖచ్చితంగా మనం పరిశీలనలోకి తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.